యూరినరీ సిమ్టమ్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కామన్ ఉంటుంది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో. యూరినరీ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి బర్నింగ్ అంటే మంట అనిపిస్తూ ఉంది, కొంతమందికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ టైమ్స్ వెళ్ళాలి అంత అనిపిస్తుంది, కొంతమందికి అక్కడ వెళ్ళినప్పుడు పెయిన్ అలా ఏమైనా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. చాలా రేర్. ఇంకొక నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమంటే మూడ్ చేంజెస్. సో మూడ్ చేంజెస్ ఆర్ వెరీ 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 కామన్ ఇన్ మెనోపాజల్ ఉమెన్. సమ్ పీపుల్ అంటే కొంతమందికి చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకా కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటుంది, కోపం వస్తుంది, సాడ్ ఫీల్ అవుతారు. అండ్ ఇది ఎంత సివియర్ ఉంటుంది అంటే సమ్ పీపుల్ కెన్ హ్యావ్ డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. దీన్ని మనం ఎర్లీ సిమ్టమ్స్ అని చెప్తాము. లేట్ సిమ్టమ్స్ వచ్చి యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అని ఛాన్సెస్ ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఇప్పుడు మెనోపాజ్లీ మెకానిజం వచ్చి ఏమవుతుంది అంటే నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా హౌ వీ గెట్ నార్మల్ పీరియడ్స్ అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అండ్ దెన్ పీరియడ్స్ వస్తుంది.